ట్రావెలింగ్ లో ఇది మా డే 5 జర్నీ. డే 5 జర్నీలో ఫస్ట్ మేము శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి సెకండ్ ప్లేస్ శిలాతోరణానికి అయితే వెళ్ళాం. శిలాతోరణం దర్శనం చేసుకుని అక్కడి నుంచి చక్రతీర్థాన్ని దర్శనం చేసుకున్నాం. చక్రతీర్థానికి కాస్త ముందున్న చక్రేశ్వరుడిగా కొలువై ఉన్న ఆ పరమశివుడిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక చక్రేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి మేము రాక్ గార్డెన్ కి చేరుకున్నాం. రాక్ గార్డెన్ లో అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ డిఫరెంట్ రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి. ఇక రాక్ గార్డెన్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి అయితే బయలుదేరాం. కాసేపట్లోనే మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే చేరుకున్నాం. వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకున్నాం. పక్కనే హాదీరాం బాబాజీ సమాధి ఉంటుంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అలాగే ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు, ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక ఇక్కడి నుంచి మేము బయలుదేరాం. ఇక కాసేపట్లోనే ఆకాశగంగకు అయితే చేరుకున్నాం. ఇలా గణేశుడు మనకు ఇక్కడ దర్శనమిచ్చాడు. ఇక కాస్త ముందరికి నడిస్తే ఇక్కడ హనుమంతుల వారు ఇక్కడ మనకు దర్శనమిచ్చారు. ఇది ప్రధాన టెంపుల్. ఇక్కడ ఆకాశగంగ వాటర్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది టెంపుల్ లోపల షూట్ చేయడానికి అనుమతి లేదు. ఇక్కడ మనకు సీతారాముల వారు మనకి ఇక్కడ దర్శనమిచ్చారు. ఇక ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం. ఆకాశగంగలో దర్శనం చేసుకొని అంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాప వినాశనానికి వచ్చామన్నమాట. పాప వినాశనానికి వెళ్తున్నాము ఇప్పుడు. పాప వినాశనం ఇది తిరుమల ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాప వినాశనం అనే పేరు పాపాలు వినాశనం అవుతాయన్న విశ్వాసం వల్ల వచ్చింది. ఇది సహజ నీటి ధార హిల్ టాప్ నుంచి ఉద్భవిస్తుంది. వేదకాలం నుంచి ఇక్కడ నీటి ప్రవాహాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ నీటిని ఆకాశగంగతో పోలుస్తారు. స్వామివారికి అభిషేకం చేసే తీర్థం ఈ నీటి నుంచే తెస్తారట. కొన్ని ప్రత్యేక పూజలకైతే పాప వినాశనం నీరు తప్పనిసరిగా వాడతారు. ఇక్కడ నిర్మితమైన డ్యాం 100 సంవత్సరాల పైనాటిది. అప్పటి మహారాజులు ఈ జలాశయాన్ని భక్తుల కోసం నిర్మించారు. భక్తులు ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయనే నమ్మకం ఉంది. ఇక్కడ నీటిలో స్నానం చేయటం వల్ల రుణాల నుంచి విముక్తి లభిస్తుందట. ఇది ఒక శక్తిపీఠ స్థానం అని కొందరంటారు. పూర్వకాలంలో మునులు ఇక్కడ తపస్సు చేసినట్లు శిలా శాసనాల్లో ఉంది. ఒకసారి ఇక్కడ జలధార ఆగిపోయినప్పుడే తిరుమలలో భారీ వర్షాలు పడినట్లు చరిత్ర ఉంది. హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఇది పునర్జన్మకు విముక్తినిచ్చే స్థలమని నమ్మకం. ప్రతి సంవత్సరం కొన్ని రోజులలో ప్రత్యేక తీర్థోత్సవాలు జరుగుతాయి. పాప వినాశనం నీటిని ఇంటికి తీసుకువెళ్లి దేవుడికి అభిషేకం చేయటం చాలా మంది పాటించే పద్ధతి. గర్భిణీలు, వృద్ధులు కూడా ఈ నీటిలో స్నానం చేస్తే శక్తి వస్తుందని భక్తుల విశ్వాసం. ఎవరైనా కలతతో వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసి తిరిగి వెళితే ఆ సమస్య పరిష్కారం అవుతుందట. కొన్ని రోజులు మాత్రమే అధిక నీటి ప్రవాహం ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో. కొందరు ఇక్కడ నీటిని బాటిళ్లలో నింపుకుని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి స్వామివారికి అభిషేకం చేస్తారు. పాప వినాశనం జలం శరీరంలో నెగటివ్ ఎనర్జీని తొలగించేదిగా భావిస్తారు. ఇది తిరుమల ట్రిప్ లో తప్పక చూడాల్సిన ఆధ్యాత్మిక ప్రకృతి కలయిక అయిన పవిత్రమైన ప్రదేశం. పాప వినాశనంలో మా దర్శనం కంప్లీట్ అయింది. గంగాదేవి ఉన్నారు. గంగాదేవి అమ్మవారిని ఇక్కడ నమస్కరించుకుని మేము బయలుదేరాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బోలెడన్ని టోపీలు, హ్యాట్స్ దర్శనమిస్తాయన్నమాట. అలాగే షాపింగ్ అన్నమాట. బోలెడన్ని వస్తువులు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ చూసారా, స్ట్రీట్ టైప్ పొటాటో అయితే మనకి ఇలా అవైలబుల్ దొరికిందనమాట. చాలా టేస్టీగా, చాలా బాగుంది. చాలా క్రిస్పీగా ఉన్నిందనమాట. ఇది ఫస్ట్ టైము నేను పాప వినాశనంలో అయితే ట్రై చేశాను. క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగుంది. అలాగే ఇక్కడ చూసారా, ఒక మ్యాంగో, పచ్చి మ్యాంగో అయితే తీసుకున్నాం అనమాట. కాసేపు అలా కూర్చొని ఇవి ఫినిష్ చేసేసి ఇవి తినేసి బయలుదేరామన్నమాట. పాప వినాశనం నుంచి మనం జపాలికి చేరుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నడవాలంట, నడుద్దాం. జపాలిలో మనము ఇప్పుడు కోతులను చూడడానికి పోతున్నాం. ఇది పెద్దది, ఇది చిన్నది. చూసారు కదా, పాప వినాశనం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో జాపాలి అయితే చూద్దాం. జాపాలి చాలా అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.